హాయ్ ఆల్ వెల్కమ్ టు డెనిష్ ఎడ్యుకేషన్స్. మనం గ్రూప్ డి రివిజన్లో భాగంగా ప్యూర్ మ్యాథ్స్ నుంచి ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మెన్సురేషన్ 3Dలో అడిగిన క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లాస్ట్ 2 వీడియోస్లో మనం 2D నుంచి ఏవైతే క్వశ్చన్స్ అడిగారో అవైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం మెన్సురేషన్ 3D నుంచి ఏవైతే టాపిక్స్ అడిగాడో వాటిని మనం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోస్ అనేవి ఎంతో ఎఫర్ట్స్తో చేయడం జరుగుతుంది. మీ సైడ్ నుంచి సపోర్ట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే చాలండి. లాస్ట్ 2 వీడియోస్లో మనం 2D నుంచి అడిగిన రెక్టాంగిల్, స్క్వేర్, రాంబస్, ట్రయాంగిల్స్ అండ్ సర్కిల్స్ మీద ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మెన్సురేషన్ 3D నుంచి అంటే క్యూబ్, క్యూబాయిడ్, కోన్, సిలిండర్, స్పియర్ అనే కాన్సెప్ట్స్ నుంచి ఏవైతే ప్రీవియస్గా అడిగాడో ఆ టాపిక్ నుంచి అయితే మనం క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ వీడియోలో అయితే మీకు క్యూబ్ అండ్ క్యూబాయిడ్లో ప్రీవియస్గా అడిగిన గ్రూప్ డి క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనం క్యూబ్ యొక్క డైమెన్షన్స్ అండ్ ఫార్ములాస్ చూసుకుందాం. క్యూబ్ యొక్క డైమెన్షన్స్ చూసుకున్నట్టయితే క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ స్క్వేర్ అండి. స్క్వేర్ 2D కాన్సెప్ట్ అయితే క్యూబ్ వచ్చేసరికి 3D కాన్సెప్ట్. అయితే స్క్వేర్ని బేస్గా తీసుకొని క్యూబ్ అనేది సాల్వ్ చేస్తాం. స్క్వేర్లో మనకి ఏరియా అనేది వస్తే క్యూబ్లో మనకి వాల్యూమ్ అనేది వచ్చింది. వాల్యూమ్ వచ్చేసరికి క్యూబ్కి ఏ క్యూబ్ అండ్ ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది వచ్చింది 6a² అండ్ లేటరల్ సర్ఫేస్ ఏరియా 4a². డయాగ్నల్ వచ్చేసరికి క్యూబ్కి a√3. ఈ ఫార్ములాస్ అనేది గుర్తుపెట్టుకుంటే మనం ఈ వీడియోలో ఉన్న సమ్స్ ఏవైతే డిస్కస్ చేస్తామో అవి మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ హూజ్ ఎడ్జ్ ఈజ్ 8 సెంటీమీటర్స్ అంటున్నాడు. ఇది గ్రూప్ డి 2022లో అయితే అడగటం జరిగింది. మనం వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ని డిస్కస్ చేసుకోవడం జరిగింది. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ వచ్చేసరికి ఏ క్యూబ్ గా చెప్పుకున్నాం. ఒక సైడ్ వచ్చేసరికి 8 సెంటీమీటర్స్ అంటున్నాడు. అంటే 8 క్యూబ్ అంటే 8 ఇంటూ 8 ఎంత అంటే 8 క్యూబ్ వాల్యూ 512. ఇది మనకి థర్డ్ ఆప్షన్ అయితే ఉండటం జరిగింది. ఫార్ములా తెలిస్తే కనుక ఈ సమ్స్ చాలా ఈజీగా చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్, నా టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబ్ ఈచ్ ఆఫ్ హూజ్ ఎడ్జెస్ మెజర్స్ 4 మీటర్స్ ఈజ్ అంటున్నాడు. ఏ అనేది సైడ్ అనేది ఇవ్వటం జరిగింది 4 సెంటీమీటర్స్. వాడు ఏం అడుగుతున్నా అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అడుగుతున్నాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా డిస్కస్ చేయడం జరిగింది 6a² అంటే 6 ఇంటూ 4 ఇంటూ 4 4 4s ఎంత అంటే 16 16 6s ఎంత అంటే 96 96 అనేది మనకి ఆప్షన్ డీలో అయితే ఉండటం జరిగింది. థర్డ్ క్వశ్చన్, ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ 512 సెంటీమీటర్స్ మెయిన్ డయాగ్నల్ ఆఫ్ దట్ క్యూబ్ విల్ బి అంటున్నాడు. వాల్యూమ్ అనేది ఇచ్చేయడం జరిగింది. వాల్యూమ్ ఫార్ములా వచ్చేసరికి ఏ క్యూబ్ వచ్చేసరికి 512 అంటున్నాడు. రైట్, డయాగ్నల్ అడుగుతున్నాడు. ఏ క్యూబ్ వచ్చేసరికి 512 అంటే ఏ వచ్చేసరికి మనకి 8 సెంటీమీటర్స్ అనేది అవుతుంది. ఇక్కడ డయాగ్నల్ ఫార్ములా అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. డయాగ్నల్ ఫార్ములా వచ్చేసరికి a√3 అని చెప్పాం. ఇక్కడ ఏ అంటే 8 సెంటీమీటర్స్ అవుతుంది కాబట్టి 8√3. ఈ 8√3 వచ్చేసరికి మనకి ఆప్షన్ డీలో అయితే ఉండటం జరిగింది. ఫోర్త్ క్వశ్చన్, ఏ క్యూబ్ ఈచ్ ఆఫ్ హూజ్ సైజ్ ఈజ్ 5 సెంటీమీటర్స్ విల్ హ్యావ్ ఏ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ అంటున్నాడు. ఒక సైడ్ అనేది ఇవ్వడం జరిగింది క్యూబ్ కి 5 సెంటీమీటర్స్, దాని టోటల్ సర్ఫేస్ ఏరియా అడుగుతున్నాడు. ఏ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ అనేది ఇచ్చాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా వచ్చేసరికి 6a² అంటే 6 ఇంటూ 5 ఇంటూ 5 అంటే 25 ఇంటూ 6 ఎంత అంటే 150 సెంటీమీటర్స్ అనేది అవుతుంది. మనకి ఆప్షన్ సిలో అయితే ఉండటం జరిగింది. ఫిఫ్త్ క్వశ్చన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ 4050 యూనిట్స్ అంటున్నాడు. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ఎ క్యూబ్ అంటున్నాడు. రైట్, ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియాకి అండ్ లేటరల్ సర్ఫేస్ ఏరియాకి డిఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎంత అంటే 4050 అంటున్నాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా వచ్చేసరికి 6a², లేటరల్ సర్ఫేస్ ఫార్ములా వచ్చేసరికి 4a² ఈక్వల్ టు 4050 అంటున్నాడు. వీటన్నిటిని కనుక సబ్ట్రాక్షన్ చేస్తే 2a² అనేది వచ్చింది ఈక్వల్ టు 4050 అనేది అయితే 2a². ఈ 2తో కనుక మనం 4050 అని క్యాన్సిల్ చేస్తే a² ఈక్వల్ టు 20 2 2s 4 అండ్ 5 అనేది వచ్చింది. అంటే ఏ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2025 అనేది ఇది. రూట్ ఆఫ్ 2025 అంటే ఏ ఈక్వల్ టు 45 అనేది వచ్చింది. వాళ్ళు అడుగుతుంది కూడా సైడే కాబట్టి ఏ ఈక్వల్ టు 45 అనేది ఆప్షన్ డీలో అయితే మనకి ఉండటం జరిగింది. సిక్స్త్ క్వశ్చన్, ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబ్ హూజ్ మెయిన్ డయాగ్నల్ లెంత్ ఈజ్ 16√3 అంటున్నాడు. ఇక్కడ డయాగ్నల్ అనేది ఇవ్వటం జరిగింది అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది కనుక్కోమంటున్నాడు. అయితే డయాగ్నల్ ఫార్ములా వచ్చేసరికి a√3 ఈక్వల్ టు 16√3 అంటున్నాడు. ఇక్కడ √3 అండ్ √3 కనుక క్యాన్సిల్ అయితే ఏ ఈక్వల్ టు 16 అనేది వస్తుంది. రైట్, ఈ ఏతో మనం టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా వచ్చేసరికి 6a². 6a² అంటే 6 ఇంటూ 16 ఇంటూ 16
మనకి 16 స్క్వేర్ గనక చూసుకున్నట్టయితే 256 అనేది ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉందంటే 6 అనేది ఉంది. రైట్ ఇక్కడ లాస్ట్ డిజిట్ అబ్జర్వ్ చేసుకుంటే 6 ఇంటూ 6 అంటే లాస్ట్ డిజిట్ 6 అనేది వస్తుంది. లాస్ట్ డిజిట్ 6 ఏ ఆప్షన్‌లో ఫాలో అవుతుందంటే లాస్ట్ ఆప్షన్ అంటే ఆప్షన్ డీలో ఫాలో అవుతుంది జరుగుతుంది 1536. మీరు సాల్వ్ చేసుకున్న 1536 వచ్చిద్ది. అండ్ లాస్ట్ డిజిట్‌తో గనక వెళ్ళినా 1536 వచ్చిద్ది కాబట్టి లాస్ట్ డిజిట్ మనకి ప్రిఫరబుల్ కాబట్టి సిక్స్త్ క్వెషన్ యొక్క ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి. సెవెంత్ క్వెషన్ ద లెంత్ ఆఫ్ ఈచ్ ఎడ్జ్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50%. ద పర్సెంటేజ్ ఇంక్రీజ్డ్ ఇన్ సర్ఫేస్ ఏరియా అంటున్నాడు. సర్ఫేస్ ఏరియా అంటున్నాడు. ఏ స్క్వేర్ తీసుకోవాలి. సర్ఫేస్ ఏరియా అంటే ఏ స్క్వేర్ గనక తీసుకున్నట్టయితే ఏ ఇంటూ ఏ చేయాలి. అంటే 50 డబల్ టైమ్స్ అనేది అవుతుంది కాబట్టి దీనికి చిన్న ఫార్ములా అనేది ఫాలో అవ్వాలి. నేను ప్రీవియస్ వీడియోస్‌లో ఇలాంటి సమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. 50 ప్లస్ 50 ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్లస్సే తీసుకోవాలి. 50 ఇంటూ 50/100 అనేది ఫాలో అయ్యిద్ది. ఇక్కడ 0 అనేది 0 క్యాన్సిల్ అవుతాయి. రైట్ 100 ప్లస్ 5 5 ఎంత అంటే 25. మొత్తం టోటల్ ఎంత వస్తుందంటే 125% అనేది మనకి ఆప్షన్ డీలో ఉండడం జరిగింది. సింపుల్ ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ ఏబి/100 అనే ఫార్ములాని ఫాలో అవ్వాలి. ఇంక్రీజ్ అంటున్నాడు కాబట్టి మనం ప్లస్ ఫాలో చేసుకోవాలి. ఒకవేళ డిక్రీజ్ అన్నాడంటే మైనస్ ఫాలో చేసుకోవాలి. సెవెంత్ క్వెషన్ యొక్క ఆన్సర్ వచ్చేసరికి 125. ఎయిత్ క్వెషన్ 6 ఈక్వల్ క్యూబ్స్ ఈచ్ ఆఫ్ సైడ్ 7 సెంటీమీటర్స్ ఆర్ ప్లేస్డ్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. ద వాల్యూమ్ ఆఫ్ ద న్యూ సాలిడ్ ఫార్మ్డ్ విల్ బి. 6 క్యూబ్స్ అనేవి ఉంటాయి అంటున్నారు. అన్ని పక్కనే అడ్జసెంట్‌గా ఉన్నాయి అంటున్నాడు. 6 క్యూబ్స్ అన్నీ ఒకే సైజున అంటే 7 సెంటీమీటర్స్ సైజ్‌తో 6 క్యూబ్స్ అనేవి ఫాలో అయినాయి అంటున్నాడు. 7 సెంటీమీటర్స్ ఒక్కోటి. ఇలా 6 క్యూబ్స్ ఉన్నాయి. రైట్ ఇక్కడ దాని యొక్క వాల్యూమ్స్ అడుగుతున్నాడు. ఈ మొత్తం కలిపి ఒక హోల్ క్యూబ్‌గా ఫార్మ్ అయింది. దాని యొక్క వాల్యూమ్ ఎంత అంటున్నాడు. క్యూబ్ యొక్క సైడ్ వచ్చేసరికి 7 సెంటీమీటర్స్ అంటున్నాడు. ఫస్ట్ మనం ఒక క్యూబ్ యొక్క సైడ్‌ని కనుక్కుందాం. అంటే ఏ క్యూబ్ ఈక్వల్ టు 7 క్యూబ్ అనేది అవుతుంది. మనకి 7 క్యూబ్ వాల్యూ తెలుసు 343. ఇలా ఎన్ని క్యూబ్స్ ఉన్నాయంటే మనకి 6 క్యూబ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ 343 ఇంటూ 6 అనేది రాసాం. ఇక్కడ మనం మొత్తం చేయవసరం లేదు. ఎందుకంటే లాస్ట్ డిజిట్ ఫాలో అవ్వండి. 6 త్రీస్ ఎంత అంటే 18. లాస్ట్ డిజిట్ అనేది 8 అనేది వస్తుంది. 8 అనేది మనకి ఆప్షన్ బిలో అయితే ఉండటం జరిగింది. ఒకవేళ మీరు ఈ మొత్తం చేసుకున్నా గానీ 2058 అనేది రావటం జరుగుతుంది. నైన్త్ క్వెషన్ ఇఫ్ ద లెంత్ ఆఫ్ లాంగెస్ట్ డయాగ్నల్ ఆఫ్ ఏ క్లోజ్డ్ క్యూబ్ ఈజ్ 10√3 సెంటీమీటర్స్ దెన్ ఇట్స్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ అంటున్నాడు. ఇక్కడ డయాగ్నల్ అనేది ఇవ్వడం జరిగింది. దాని నుంచి టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది కనుక్కోమంటున్నాడు. డయాగ్నల్ ఫార్ములా వచ్చేసరికి a√3 ఈక్వల్ టు 10√3 సెంటీమీటర్స్ అంటున్నాడు. అప్పుడు √3 అండ్ √3 కనుక క్యాన్సిల్ అయితే a ఈక్వల్ టు 10 అనేది వస్తుంది. దీన్ని బట్టి మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది కనుక్కోమంటున్నాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా మనం స్టార్టింగ్‌లో డిస్కస్ చేసుకున్నాం 6a². 6 ఇంటూ 10 ఇంటూ 10 రైట్ 6 ఇంటూ మనకి 100 అనేది వచ్చింది. హోల్ వాల్యూ వచ్చేసరికి 600 అనేది రావడం జరుగుతుంది. ఇది ఆప్షన్ డీలో అయితే ఉండటం జరిగింది. 10th క్వెషన్ ఇఫ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ 1014 సెంటీమీటర్స్ అంటున్నాడు. దెన్ ద లెంత్ ఆఫ్ ఈచ్ ఎడ్జ్ ఆఫ్ దిస్ క్యూబ్ ఈజ్ అంటున్నాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. 6a² అనేది ఇచ్చాడు. అండ్ ఏ అనేది కనుక్కోమంటున్నాడు. రైట్ 6a² ఈక్వల్ టు 1014 అంటున్నాడు. అంటే a² ఈక్వల్ టు 1014/6 అనేది అవుతుంది. ఇక్కడ 6 వచ్చేసరికి 6 టేబుల్‌లో 1 టైమ్స్ రైట్ 4 అనేది మిగిలిద్ది. అంటే 41. 6 6 36. 36 అంటే ఇంకా 5 అనేది మిగిలిద్ది. 54 అనేది వస్తుంది. 6 టేబుల్‌లో 54 అనేది 9 టైమ్స్ పోతుంది. అండ్ 169 అనేది రావడం జరుగుతుంది. a² ఈజ్ ఈక్వల్ టు 169. అప్పుడు a ఈక్వల్ టు 13 అనేది రావడం జరుగుతుంది. వాడు అడిగింది కూడా సైడే కాబట్టి a ఈక్వల్ టు 13 ఇది మనకి ఆప్షన్ డీలో అయితే ఉండటం జరిగింది. 11th క్వెషన్ ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ వన్ ఫేస్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ 24 సెంటీమీటర్స్ అంటున్నాడు. దెన్ ఇట్స్ వాల్యూమ్ ఈజ్ అంటున్నాడు. అంటే మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. పెరిమీటర్ అంటున్నాడు. నేను క్యూబ్ అంటే నథింగ్ బట్ స్క్వేర్ అని చెప్పా. అంటే ఇక్కడ పెరిమీటర్ అంటే స్క్వేర్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆర్ లెటర్ సర్ఫేస్ ఏరియా అన్నాడంటే మనం దాన్ని క్యూబ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. పెరిమీటర్ అడుగుతున్నాడు కాబట్టి పెరిమీటర్ ఆఫ్ క్యూబ్ అండ్ ఆర్ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ కింద కన్వర్ట్ చేసుకొని 4a ఈక్వల్ టు 24 అనేది అయ్యిద్ది. a ఈక్వల్ టు 6 అనేది వచ్చింది. రైట్ ఈ 6ని తీసుకొని క్యూబ్‌లో కన్వర్ట్ చేయండి. అంటే ఏ క్యూబ్ వాల్యూమ్ అడుగుతున్నాడు కాబట్టి ఏ క్యూబ్ ఈక్వల్ టు 6 క్యూబ్ అనేది అయ్యిద్ది. 6 క్యూబ్ వచ్చేసరికి మనకి 216 అనేది అవుతుంది. ఆప్షన్ డీలో అయితే ఉండటం జరిగింది. రైట్ ఇప్పటి వరకు మనం క్యూబ్ గురించి ప్రీవియస్‌గా అడిగిన క్వెషన్స్‌ని అయితే డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు కాన్సెప్ట్ వచ్చేసరికి క్యూబాయిడ్ గురించి అండి. క్యూబాయిడ్ గురించి గ్రూప్ డీలో ప్రీవియస్‌గా అడిగిన క్వెషన్స్ అన్నిటిని ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. క్యూబాయిడ్ గనక షేప్ చూసుకున్నట్టయితే ఈ షేప్‌లో అయితే ఉండడం జరిగిద్ది. క్యూబాయిడ్ ఈజ్ నథింగ్ బట్ రెక్టాంగిల్ అండి. అక్కడ క్యూబ్ వచ్చేసరికి మనకి 2 డైమెన్షన్‌లో స్క్వేర్ కింద కన్సిడర్ చేసుకుంటే క్యూబాయిడ్ వచ్చేసరికి మనకి
2 డైమెన్షన్‌లో రెక్టాంగిల్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఒక్కొక్క యాంగిల్ వచ్చేసరికి 90 డిగ్రీస్ అనేది ఉండిద్ది. రైట్? రెక్టాంగిల్ నథింగ్ బట్ రెక్టాంగిల్స్‌తో ఈ క్యూబాయిడ్ అనేది ఫార్మ్ అయిద్ది. 2డీ కింద కన్సిడర్ చేసుకుంటే మనం రెక్టాంగిల్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. అక్కడ మనకి ఏరియా అనేది వచ్చిద్ది. ఇక్కడికొచ్చేసరికి మనకి వాల్యూమ్ అనేది అయిద్ది. వాల్యూమ్ వచ్చేసరికి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. అండ్ డయాగ్నల్ వచ్చేసరికి √L² ప్లస్ B² ప్లస్ H². టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ వచ్చేసరికి 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL. రైట్? లెటర్ సర్ఫేస్ ఏరియా వచ్చేసరికి 2 ఇంటూ L ప్లస్ B ఇంటూ H. ఈ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో మీరు గనక ఈ 4 ఫార్ములాస్‌ని గనక గుర్తుపెట్టుకుంటే మాక్సిమం క్యూబాయిడ్ నుంచి ప్రీవియస్‌గా గ్రూప్ డీలో ఏవైతే క్వెషన్స్ అడిగానో వాటన్నిటిని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీరు మెన్సురేషన్ వచ్చేసరికి ఫార్ములా గనక గుర్తుంటే కాన్సెప్ట్ అనేది చాలా అంటే చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చండి. క్యూబ్‌లో ఏవైతే 4 ఫార్ములాస్ అండ్ క్యూబాయిడ్‌లో ఏవైతే 4 ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే గనక మీకు 1 మార్క్ అనేది చాలా ఈజీగా రావడం జరుగుతుంది. ఫస్ట్ క్వెషన్, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ హూజ్ లెంత్ ఈజ్ 12 మీటర్స్, బ్రెడ్త్ ఈజ్ 10 మీటర్స్ అండ్ హైట్ ఈజ్ 15 మీటర్స్ అంటున్నాడు. ఇది ప్రీవియస్‌గా గ్రూప్ డీలో 2022లో అయితే అడగటం జరుగుతుంది. ఇక్కడ మనం వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఫార్ములా అనేది డిస్కస్ చేసుకున్నాం. ఏంటి అంటే L ఇంటూ B ఇంటూ హైట్ సింపుల్. అంటే 12 ఇంటూ 10 ఇంటూ 15. ఇంతేనండి. జస్ట్ ఒక ఫార్ములాతో మనకి 1 మార్క్ అనేది గెయిన్ చేయొచ్చు. 1 మార్క్ వాల్యూ అనేది కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో చెప్పాల్సిన అవసరం లేదండి. ఎంతో మందిని దాటుకొని మన ర్యాంక్ అనేది పైకెళ్ళిద్ది కాబట్టి ప్రతి ఒక్క మార్క్‌ని మీరు ఇంపార్టెంట్‌గా కన్సిడర్ చేసుకొని మెన్సురేషన్‌ని థరోగా ప్రిపేర్ అవ్వండి. రైట్? 12 ఇంటూ 15 అంటే ఎంత అంటే మనకి 180 అనేది అవుతుంది. 180 ఇంటూ 10 అంటే నథింగ్ బట్ 1800 అనేది వస్తుంది. ఈ 1800 అనేది మనకి ఆప్షన్ బిలో అయితే ఉండటం జరిగింది. Second question, find the total surface area of a closed cuboid whose length, breadth, height are 16 centimeters, 12 centimeters and 8 centimeters respectively. ఇక్కడ మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది అడుగుతున్నాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా యొక్క ఫార్ములా వచ్చేసరికి 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL. రైట్? L అంటే 16, B అంటే 12, H అంటే 8. ఇక్కడ మనకి ఈ ఫార్ములా ప్రకారం మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే 16 ఇంటూ 12 ప్లస్ 12 ఇంటూ 8 ప్లస్ HL అంటే 16 ఇంటూ 8. రైట్? కొద్దిగా క్యాలిక్యులేషన్స్ అనేవి హెవీగా రావటం జరుగుతుంది. ఇక్కడ 16 ఇంటూ 12 అంటే 16 10s అంటే 160. 160 ప్లస్ 32 ఎంత అంటే 192 అనేది అవుతుంది. రైట్? ప్లస్ 12 8s 96 అంటే 16 8s ఎంత అంటే 128. మీకు టేబుల్స్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తే కాలిక్యులేషన్స్ అనేది చాలా ఈజీ అవుతాయండి. రైట్? 192 ప్లస్ 96. సపోజ్ మీరు ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ 8 వాల్యూని ఈ 2 వాల్యూని యాడ్ చేసుకోవాలి. ఈ 8 వాల్యూని గనుక ఇటు పంపిస్తే 200 అయిద్ది. అంటే 200 ప్లస్ 120 ఎంత అంటే 320. 320 ప్లస్ 96 ఎంత అంటే 416 అనేది రావడం జరుగుతుంది ఇంటూ 2. 416 ఇంటూ 2ని కూడా ఎలా చేయాలి అంటే 400 ఇంటూ 2 అంటే ఎంత అంటే 800. 800 ప్లస్ 16 ఇంటూ 2 ఎంత అంటే 32 ప్లస్ 32 ఎంత అంటే మొత్తం 832 అనేది రావడం జరుగుతుంది. ఇది మనకి ఆప్షన్ సిలో అయితే ఉండటం జరిగింది. ఇలా మీరు షార్ట్‌కట్‌లో గనక చేస్తే మీకు కాలిక్యులేషన్ అనేది చాలా ఈజీ అనేది అయిద్ది. ఇక్కడ 16 ఇంటూ 12 గనక చేస్తే మీరు ఇలా 16 ఇంటూ 12 రాసుకునే కంటే ఈ 16 ఇంటూ 12ని 10+2గా కన్వర్ట్ చేసుకోండి. అంటే 16 ఇంటూ 10 అంటే 160 ప్లస్ 16 2s ఎంత అంటే 32 రెండిటిని కలిపితే 192. ఇలా గనక చేస్తే మనకి ఎప్పటికన్నా కాలిక్యులేషన్స్ అనేవి ఈజీ అనేది అవుతుంది. థర్డ్ క్వెషన్, ద బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ ఏ క్లోజ్డ్ క్యూబాయిడ్ ఆర్ 25% అండ్ 50% రెస్పెక్టివ్‌లీ ఆఫ్ ఇట్స్ లెంగ్త్ 12 సెంటీమీటర్స్. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబాయిడ్ అంటున్నారు. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా అంటున్నాడు. సేమ్ ఇందాటి ఫార్ములా అండి. 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. రైట్? మనకి ఇక్కడ లెంత్ అండ్ బ్రెడ్త్ అండ్ హైట్ ఇచ్చాడంటే ఇవ్వలేదండి. ఓన్లీ లెంత్ అనేది ఇచ్చాడు. లెంత్ అనేది అంటే 12 సెంటీమీటర్స్. బ్రెడ్త్ ఇవ్వలేదు అండ్ హైట్ ఇవ్వలేదు. బ్రెడ్త్ వచ్చేసరికి 25% ఉండిద్ది అంటున్నాడు. రైట్? హైట్ వచ్చేసరికి 50% ఉండిద్దంటున్నాడు. మనం ఎలా చేయాలి అంటే దీన్ని 100% కింద కన్సిడర్ చేసుకోండి. ఇందులో 25% అంటే సగంలో సగం. రైట్? 100%లో సగం అంటే 50%. 50%లో సగం అంటే 25%. ఈ 25% అంటే 12లో సగం అంటే 6. 6లో సగం అంటే 3. రైట్? 50% గనకొస్తే 12లో సగం కాబట్టి 6. ఇలా గనక చేస్తే మనకి ఈజీ. ఇప్పుడు మన దగ్గర లెంత్ ఉంది, బ్రెడ్త్ ఉంది అండ్ హైట్ ఉంది కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియా యొక్క ఫార్ములా వేసేయండి. 2 ఇంటూ ఎల్బి అంటే 12 3s ఎంత అంటే 36 ప్లస్ బిహెచ్ ఎంత అంటే 6 3s ఎంత అంటే 18 ప్లస్ 12 6 ఎంత అంటే 72
వీటన్నిటిని ఫస్ట్ చేసుకోండి. ఎందుకంటే 8 + 2 ఎంత అంటే 0 అయిద్ది కాబట్టి. 72 + 18 ఎంత అంటే 90. 90 + 36 ఎంత అంటే 126 రైట్. 126 ఇంటూ 2 అనేది వస్తుంది. ఇక్కడ 120 ఇంటూ 2 ఎంత అంటే 240 ప్లస్ 6 2s ఎంత అంటే 12. రెండిటిని కలిపితే 252 అనేది వచ్చింది. ఇది మనకు ఆప్షన్ ఏలో అయితే ఉండటం జరిగింది. Fourth question. A solid metallic cuboid of sides 4 centimeters, 10 centimeters, 15 centimeters is melted and made into small identical dices of 2 centimeters, 2 centimeters and 2 centimeters. How many such dice can be made అంటున్నాడు. ఇక్కడ డైస్ అంటే నథింగ్ బట్ మనకి క్యూబ్ అండి. రైట్. ఒక క్యూబాయిడ్‌ని మెల్టెడ్ అంటే కరిగించి వాటితో ఈ సెంటీమీటర్స్‌తో అంటే 2 సెంటీమీటర్స్‌తో, 2 సెంటీమీటర్స్‌తో, 2 సెంటీమీటర్స్‌తో ఇన్ని క్యూబ్స్‌ని తయారు చేయొచ్చు అంటున్నాడు. నథింగ్ బట్ ఇక్కడ n ఈక్వల్ టు మనం మెల్ట్ చేస్తుంది దేన్ని అంటే క్యూబాయిడ్‌ని కాబట్టి క్యూబాయిడ్ వాల్యూమ్ బై క్యూబ్ వాల్యూమ్ ఎంత అంటే L ఇంటూ B ఇంటూ H బై ఏ క్యూబ్ అనేది రాసుకోవాలి. ఎందుకు అంటే క్యూబాయిడ్ పైన రాసుకోవాలంటే క్యూబాయిడ్‌ని మనం మెల్ట్ చేస్తున్నాం కాబట్టి పైన రాసుకున్నాం. మనకి రిజల్ట్ అనేది క్యూబ్ వస్తుంది కాబట్టి కింద రాసుకున్నాం. రైట్. అంటే ఎంత అంటే 4 ఇంటూ 10 ఇంటూ 15 బై ఏ క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 రైట్. మొత్తం 8 అనేది వచ్చింది కాబట్టి 4 టేబుల్‌లో 2 టైమ్స్ అండ్ 2 టేబుల్‌లో 5 టైమ్స్ 15 5s ఎంత అంటే 75 క్యూబ్స్ అనేది ఫార్మ్ అవుతాయి. ఈ కొద్దిగా డిఫరెంట్‌గా అడగడం జరిగింది. సింపుల్ మనకి మెల్ట్ అవుతుంది పైన రాసుకోండి. అవుట్‌కమ్ వచ్చేది కింద రాసుకోండి. ఫార్ములాస్ అనేవి తెలిస్తే చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. Fifth question. A cube made of edge 18 meters is completely filled with milk. The milk is transferred into cuboid of length 27 meters and height 7 meters. The width of a cuboid is. క్యూబ్ అనేది ఉంది 18 మీటర్స్ ఎడ్జ్‌తో. రైట్. ఇందులో ఆ క్యూబ్‌లో మిల్క్ అనేది క్యూబాయిడ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. ఆ క్యూబాయిడ్ యొక్క లెంత్ వచ్చేసరికి 27 మీటర్స్ అండ్ హైట్ వచ్చేసరికి 7 మీటర్స్. ఇక్కడ విడ్త్ అనేది ఇవ్వలేదు. అంటే నథింగ్ బట్ బ్రెడ్త్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఈ విడ్త్ అనేది మనం కనుక్కోవాలి. అంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ అనేది అయిద్ది. అంటే ఏ క్యూబ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ అనేది అయిద్ది. ఎందుకు అంటే సేమ్ వాల్యూమ్ ఉంటేనే గనక ఈ మిల్క్ అనేది ఇక్కడ మనం పోర్ చేయగలం. అంటే ట్రాన్స్‌ఫర్ చేయగలం. అప్పుడు 18 ఒక క్యూబ్ యొక్క ఎడ్జ్ వచ్చేసరికి 18 క్యూబ్ కాబట్టి 18 ఇంటూ రైట్ 18 ఇంటూ 18 ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ అంటే 27 ఇంటూ మనకి బ్రెడ్త్ తెలియదు కాబట్టి బ్రెడ్త్ బీని అలానే అనుకోండి. హెచ్ వచ్చేసరికి 7 మీటర్స్ రైట్. మనం ఇక్కడ బి కనుక సాల్వ్ చేసుకుంటే క్వశ్చన్ అనేది సాల్వ్ అయిపోయినట్టే. 9 టేబుల్‌లో 3 టైమ్స్ 9 టేబుల్‌లో 2 టైమ్స్ 3 టేబుల్‌లో 6 టైమ్స్ మనకి మిగిలేది వచ్చేసరికి 18 ఇంటూ 6 ఇంటూ 2/7 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఆన్సర్ అనేది పాయింట్స్‌లో వస్తుంది కాబట్టి క్యాలిక్యులేషన్ కొద్దిగా హార్డ్ అనేది అవుతుంది. 18/6 ఎంత అంటే మనకి 108 అనేది రావడం జరుగుతుంది. 108 ఇంటూ 2/7 216 అనేది వస్తుంది డివైడెడ్ బై 7. 216 డివైడెడ్ బై 7 అంటే మనకి 30.8 అనేది రావడం జరుగుతుంది. ఇది మనకి ఆప్షన్ డీలో అయితే ఉండటం జరుగుతుంది. సిక్స్త్ క్వశ్చన్. The length of a cuboidal room is 15 meters, breadth 17 meters, height 21 meters. Find the cost of its walls and ceiling at 40 రూపీస్ అంటున్నాడు. 40 రూపీస్ పర్ మీటర్ అంటున్నాడు. ఇక్కడ ఏమడుగుతున్నాడు క్వశ్చన్‌లో వాల్స్‌కి, సీలింగ్‌కి పెయింటింగ్ అనేది వేయటం జరుగుతుంది. దాని యొక్క రేట్ అనేది ఎంత అడుగుతున్నాడు. 1 మీటర్‌కి వచ్చేసరికి 40 రూపీస్ అనేది అవుతుంది. రైట్. టోటల్ సీలింగ్ ప్లస్ వాల్స్‌కి ఎంత అవుతుంది అంటున్నాడు. వాల్స్ ప్లస్ సీలింగ్ అంటే నథింగ్ బట్ 2H ఇంటూ ఎల్ ప్లస్ బి అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ సీలింగ్ వచ్చేసరికి ఎల్ ఇంటూ బి. సీలింగ్‌కి హైట్ అనేది ఉండదు కాబట్టి మనం ఎల్ ఇంటూ బి అనేది కన్సిడర్ చేసుకున్నాం. ఇక్కడ చాలామంది చేసే తప్పు ఏంటి అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకుంటారు. అలా తీసుకుంటే గనుక ఆప్షన్ అనేది రాంగ్ వచ్చిద్ది. మనకి ఓన్లీ వాల్స్ ప్లస్ ఏరియా అంటే సీలింగ్ అనేది అడుగుతున్నాడు కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం మనం వెళ్ళాలి. రైట్. 2 ఇంటూ హెచ్ వచ్చేసరికి 21. 2 ఇంటూ 21 ఇంటూ ఎల్ ప్లస్ బి అంటే 17 ప్లస్ 15 ఎంత అంటే 32 ప్లస్ ఎల్ ఇంటూ బి అంటే 15 ఇంటూ 17. దీన్ని మొత్తాన్ని గనక మనం సాల్వ్ చేసుకున్నట్టయితే 1344 అనేది రావడం జరుగుతుంది. ప్లస్ 15 ఇంటూ 17 ఎంత అంటే 255 అనేది రావడం జరుగుతుంది. వీటన్నిటిని యాడ్ చేస్తే 1599 అనేది రావడం జరుగుతుంది. రైట్. ఒక మీటర్‌కి మనకి 40 రూపీస్ తీసుకుంటే 1599 మీటర్స్‌కి ఎంత తీసుకుంటున్నాడు. ఇది మొత్తం చేయాలంటే మనకి లాస్ట్ డిజిట్ అంటే త్రూ ఆప్షన్ లాస్ట్ డిజిట్ ఎంత అంటే 1599 ఇంటూ 40
రైట్ 9 ఫోర్స్ ఎంత అంటే 36. 6 ప్లస్ 0 అనేది వచ్చింది కాబట్టి 60 అనేది ఎక్కడ ఉందో కనుక్కోండి. 60 అనేది మనకు ఆప్షన్ బిలో అయితే ఉండటం జరుగుతుంది. ఒకవేళ మీరు దీన్ని అంతటిని సాల్వ్ చేసినా గనక 63960 అనేది రావడం జరుగుతుంది. త్రూ లాస్ట్ డిజిట్ కనుక ఫార్ములా ఫాలో అయితే మనకి టైం అనేది సేవ్ అయిద్ది. Seventh question. The dimensions of a cuboidal storage space are 20 meters, 25 meters, 10 meters. Then how many boxes of dimensions 2 meters, 1.25 meters and 1 meter can be kept in it అంటున్నాడు. క్యూబాయిడ్ డైమెన్షన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ క్యూబాయిడ్ డైమెన్షన్స్ తో సేమ్ క్యూబాయిడ్ బాక్సెస్ అనేవి ఎన్ని ఆ క్యూబాయిడ్ లో సెట్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ కనుక వస్తే మనం n ఈక్వల్ టు అంటే ఫస్ట్ మనకి పెద్ద క్యూబాయిడ్‌లో ఎన్ని చిన్న క్యూబాయిడ్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు అని అడుగుతున్నాడు కాబట్టి, ఏదైతే బిగ్గర్ ఏరియా ఉందో దాన్ని పైన రాసుకోండి. ఏదైతే స్మాలర్ ఏరియా ఉందో దాన్ని కింద రాసుకోండి. రైట్ 2 క్యూబాయిడ్సే కాబట్టి మనకి వాల్యూమ్ వచ్చేసరికి L/B/H. ఇక్కడ 2 క్యూబాయిడ్స్‌లో L/B/H అనేది ప్రొవైడ్ చేశాడు కాబట్టి రైట్ 20/25/10 ఇక్కడ స్మాలర్ క్యూబాయిడ్ యొక్క డైమెన్షన్ వచ్చేసరికి 2/1.25 మీటర్. రైట్ దీన్ని కనుక మనం సాల్వ్ చేసుకుంటే 2 టేబుల్‌లో 10 టైమ్స్ అనేది క్యాన్సిల్ అయ్యిద్ది. రైట్ ఈ 1.25ని మనం పాయింట్ నుంచి డైరెక్ట్ కన్వర్ట్ చేసుకుంటే 125/100 అనేది అయ్యిద్ది. 25 టేబుల్‌లో 5 టైమ్స్, 25 టేబుల్‌లో 4 టైమ్స్ అనేది అయ్యిద్ది. ఇది మనకి రివర్స్ అయ్యిద్ది కాబట్టి నెక్స్ట్ స్టెప్‌లో 10/10/10/4/5 అనేది రావడం జరుగుతుంది. 5 టేబుల్‌లో 5 టైమ్స్. 5/4 అంటే 20 అనేది రావడం జరుగుతుంది. ప్లస్ 1 జీరో అండ్ అనదర్ 0 అంటే మొత్తం 2 జీరోస్ ఎక్స్ట్రా. 2000 అనేది రావడం జరుగుతుంది. ఈ 2000 వచ్చేసరికి మనకు ఆప్షన్ బిలో అయితే ఉండటం జరిగింది. ఎయిత్ క్వశ్చన్. The length, breadth and the height of a closed cuboidal box are 2.5 meters, 2 meters, 90 centimeters respectively. What would be the cost of canvas needed to be cover this box completely if the cost of canvas is 80 rupees per meter అంటున్నాడు. ఇక్కడ క్యాన్వాస్ అని ఎప్పుడు అడిగినా కానీ మనకి టోటల్ సర్ఫేస్ అనేది చేయాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఫార్ములా వచ్చేసరికి 2 LB ప్లస్ BH ప్లస్ HL. క్యాన్వాస్ అంటే నథింగ్ బట్ టెంట్ అండి. రైట్ టెంట్ అంటే టోటల్గా కవర్ చేయాలి కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియా యొక్క ఫార్ములా అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2.5 మీటర్స్ అన్నాడు, 2 మీటర్స్ అన్నాడు, బట్ 90 సెంటీమీటర్స్ అన్నాడు. రైట్ ఇక్కడ 90 సెంటీమీటర్స్ని మనం మీటర్స్లో కన్వర్ట్ చేయాలి. రైట్ ఇక్కడ 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ అన్నాం. అంటే 90 సెంటీమీటర్స్ అంటే కన్వర్ట్ చేసుకుంటే గనక మనకి 0.9 మీటర్స్ అనేది అవుతుంది. సేమ్ ఇప్పుడు 2.5 మీటర్స్, 2 మీటర్స్ అండ్ 0.9 మీటర్స్‌ని కన్సిడర్ చేసుకోవాలి. 2 ఇంటూ మన దగ్గర లెంత్ వాల్యూ ఉంది, బ్రెడ్త్ వాల్యూ ఉంది, హెచ్ వాల్యూ కూడా ఉంది కాబట్టి అన్ని మీటర్స్‌లోనే ఉన్నాయి కాబట్టి మనం సబ్స్టిట్యూట్ అనేది చేసుకుందాం. 2 ఇంటూ ఎల్ కాబట్టి ఇది 2.5 ఇంటూ 2 అంటే 5 అనేది అవుతుంది. 2 ఇంటూ 0.9 ప్లస్ 0.9 ఇంటూ 2.5. దీన్ని కనుక మనం సాల్వ్ చేసుకుంటే 2 ఇంటూ 5 ప్లస్ 2 ఇంటూ 0.9 అంటే 1.8 అనేది వచ్చింది. ప్లస్ 0.9 ఇంటూ 2.5 అంటే 25 ఇంటూ 9 ఎంత అంటే 225 ప్లస్ ఇంటూ ఇక్కడ పాయింట్ అనేది ప్లేస్ చేయాలి మనం. పాయింట్ అనేది 2 డిజిట్స్ తర్వాత ఉంది కాబట్టి ఇక్కడ 2 డిజిట్స్ తర్వాత మనం పాయింట్ అనేది ప్లేస్ చేస్తాం. వీటన్నిటిని కనుక మనం యాడ్ చేసుకుంటే 9.05 అనేది రావడం జరుగుతుంది ఇంటూ 2. 9.05 ఇంటూ 2 అంటే 181.1 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ 1 మీటర్స్‌కి 80 మీటర్స్ తీసుకున్నాడు. అంటే 181.1 ఇంటూ 80 ఎంత అంటే మనకి లాస్ట్ డిజిట్ 8 అనేది రావాలి. లాస్ట్ డిజిట్ 8 వచ్చేసరికి మనకు ఒక్క ఆప్షన్‌లోనే ఉంది కాబట్టి ఈ క్వెషన్ యొక్క ఆన్సర్ సి కింద కన్సిడర్ చేసుకోవచ్చు. లేదు సాల్వ్ చేసుకుందాం అని అంటే 181 ఇంటూ 8 అంటే మనకి 144.8 అనేది రావడం జరుగుతుంది. తర్వాత 0 అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ పాయింట్ 0 కింద కన్సిడర్ చేసుకోవచ్చు. టోటల్ ఆన్సర్ వచ్చేసరికి 1448 అనేది రావడం జరుగుతుంది. ఆప్షన్ సి. నైన్త్ క్వెషన్. A toy is made of solid cube and solid cuboid. Each side of a cube is 5 centimeters long and the cuboidal has dimensions given as 5 centimeters, 2 centimeters and 8 centimeters. What is the volume of the toy అంటున్నాడు. ఇక్కడ ఒక టాయ్ వచ్చేసరికి సాలిడ్ క్యూబ్ ప్లస్ సాలిడ్ క్యూబాయిడ్ రెండింటిని కలిపి ఒక టాయ్ అనేది తయారు చేశాడు. దాని యొక్క టోటల్ వాల్యూమ్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ క్యూబ్ వాల్యూమ్ ప్లస్ క్యూబాయిడ్ వాల్యూమ్ రెండింటిని కలపాలి.
క్యూబ్ వాల్యూమ్ వచ్చేసరికి ఏ క్యూబ్. క్యూబాయిడ్ వాల్యూమ్ వచ్చేసరికి ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఇక్కడ క్యూబ్ వాల్యూమ్ వచ్చేసరికి 5 సెంటీమీటర్స్ అంటున్నాడు కాబట్టి ఏ క్యూబ్ అంటే 5 క్యూబ్ అంటే 125 ప్లస్ ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ అనేది మనకి క్వశ్చన్లోనే ప్రొవైడ్ చేశాడు కాబట్టి 5 2s 10 10 2s 10 8s ఎంత అంటే 80 సెంటీమీటర్స్ అనేది అవుతుంది. రెండింటిని కనుక కలిపితే మనం 205 సెంటీమీటర్స్ అనేది వస్తుంది. వాడు అడిగింది కూడా టోటల్ టాయ్ యొక్క వాల్యూమ్ కాబట్టి 205 సెంటీమీటర్స్ అనేది ఆప్షన్ సిలో అయితే ఉండటం జరిగింది. రైట్. ఇప్పటి వరకు ఈ వీడియోలో మనకి క్యూబ్ అండ్ క్యూబాయిడ్ నుంచి అయితే డిస్కస్ చేసుకోవడం జరిగింది. బట్ మనకి 3D డైమెన్షన్ ఫిగర్స్‌లో ఇంకా క్వెషన్స్ అయితే ఉండటం జరిగిందండి. స్పియర్ మీద, హెమిస్పియర్ మీద, సిలిండర్ మీద, కోన్ మీద ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద క్వెషన్స్ అనేది డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ వీడియోలో క్యూబ్ మీద, క్యూబాయిడ్ మీద ఉన్న క్వెషన్స్‌ని అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసాం. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్‌లో ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో వాటి మీద క్వెషన్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.